హలో అండి. నేను ఈరోజు ఇంట్లోనే సింపుల్గా చెంపసారలు అయితే ట్రై చేశానన్నమాట. సో ఈజీగానే ఎవరైనా కానీ చేసేసుకోవచ్చు. ఇది రౌండ్ రింగ్ అండి, మామూలుగా హుక్ లాగా ఉపయోగిస్తారు కదా, నేను అలా పెట్టానమాట. ఇదేంటంటే ఒక్కొక్కసారి ఓపెన్ అప్గా అయిపోతూ ఉంటుంది ఈ హుక్. సో నేను గమ్ వేసేసి పెట్టేసుకున్నాను. అంటే హెయిర్ పిన్కి మనం హెయిర్కి పెట్టేటప్పుడు ఇలా పెట్టేటప్పుడు హెయిర్ పిన్కి పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి అది ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుందనే భయం ఉంటుంది రింగు. సో మనం కనుక గమ్ పెట్టేసామంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 2 వైట్ పూసలు ఎక్కించాక లాక్ బీడ్స్ని ఉపయోగించానండి. మళ్ళీ లాక్ బీడ్స్ అయ్యాక ఇది మనం మీషోలో తీసుకున్నానండి. మీషోలో బాగానే ఉన్నాయి క్వాలిటీ. అంటే ఒక్కొక్కసారి వంకరగా ఉంటుంది, బట్ స్ట్రైట్గా చేసేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఈ లాక్ బీడ్స్ మధ్యలో ఈ యొక్క వైట్ పూస హ్యాంగింగ్ అనేది పెట్టాను. బట్ లాక్ బీడ్స్ చాలా సన్నగా ఉంటుంది, అలాగే దీనిపైన ఉండే తీగ ఉంటుంది కదా, దాని మధ్యలో దూరిపోతూ ఉంటుందని నేను కొంచెం రౌండ్నెస్ని కొంచెం ఇలా ప్రెస్ చేసేసాను అనమాట, లాక్ బీడ్స్లోకి దూరకుండా ఉండడానికి. చూసారు కదా పర్ఫెక్ట్గా. ఇలాగ లాస్ట్ వరకు కూడా చేసేసాను. అంత లాస్ట్ టైంలో నేను ఏంటంటే ఫస్ట్ ఏదే విధంగా అయితే లాక్ బీడ్స్ని పెట్టేసి ఆ రింగ్ను పెట్టానో సేమ్ అదే విధంగా లాస్ట్లో కూడా లాక్ చేసేసాను లాక్ బీడ్స్తోని. మన కమ్మలు పెట్టుకోవడానికి అదే విధంగా ఉంటుంది. లాస్ట్లో కూడా సేమ్ యాస్టీజ్ అదే రింగ్ పెట్టేశాను. హుక్ అయితే పెట్టుకోలేదంటే ఒక్కొక్కసారి హుక్ జారిపోతూ ఉంటుంది మనం కనుక చెంపసారలు పెడుతూ ఉంటే ఇక్కడ హెయిర్కి. సో నేను నార్మల్గా రౌండ్ రింగే పెట్టేశాను. సో మనం హెయిర్ పిన్తో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి స్టిఫ్గానే ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గానే అయిపోయింది చెంపసారాలు. ఇది నేను లాస్ట్ వీడియోలో చేశానండి. ఈ కమ్మలకి పేర్ అండి. చూసారు కదా, ఈ కమ్మలకి ఈ చెంపసాలు సెట్ చేశాను అనమాట.